మీరు క్వశ్చన్ని చర్చలాగా చేశారు, చాలా సంతోషం అధ్యక్ష. మంచిగా మీరు మాట్లాడుతుంటే కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్న జిల్లాలు చేసుకొని జిల్లాలో అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేసుకోవాలనే సదుద్దేశంతో చిన్న జిల్లాలు చేసుకున్నాం అధ్యక్ష. తర్వాత న్యాచురల్లీ అక్కడ రావాల్సిన ఉద్యోగులు, ఎస్టాబ్లిష్మెంట్, దీని అంతటి మీద కూడా గవర్నమెంట్ ఎక్సైజ్ చేసి ఆనాడు 317 జీవో తెచ్చుకున్నప్పుడు అడ్డగోలు విమర్శలు ఆనాడు చేసినటువంటి వాళ్ళంతా ఇవాళ అధికారంలో ఉన్నారు అధ్యక్ష, ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్. ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఎంత సంతోషమైందంటే నిజానికి 317 జీవో చాలా తక్కువ స్థాయిలో ఎఫెక్ట్ చేసింది, 2-3 జిల్లాల్లోనే ఎఫెక్ట్ అయిందని అన్నారు. కానీ ఆనాడేమో అట్లా మాట్లాడలేదు, యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అన్నట్టు మాట్లాడారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, రైట్, మా వల్ల మిస్టేక్స్ అయి ఉండొచ్చు, ఇవాళ మేము అధికారంలో లేము, ఆ మిస్టేక్స్కి ఫలితంగా మీరు అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయింది కదా, ఇప్పటికి కూడా సమస్యలు చెప్తే ఎట్లా అధ్యక్ష? సొల్యూషన్ చెప్పండి, ఇప్పటికి సొల్యూషన్ చెప్పండి. 317 దా కాకుండా ఎట్లా చేస్తారు అది చెప్పండి. అది చెప్పకుండా 317 ఇట్లయింది అని అంటే ఎట్లా? మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, ఎస్ కొంతమంది ఉపాధ్యాయులకు ఇబ్బంది జరిగింది, కానీ చారిత్రాత్మకంగా జరిగేటటువంటి కొన్ని నిర్ణయాలు, విధానపరమైనటువంటి నిర్ణయాలు, మీరు 31 జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే 31 జిల్లాల కేంద్రంగా కాకపోతే జీవోలు పాత జిల్లాల పరంగా ఎట్లా చేస్తాం సార్? మన కేంద్ర ప్రభుత్వం నుంచి సింక్రనైజేషన్ ఎట్లా అవుతుంది? అంటే తమ సీనియర్ సభ్యులు సార్, నేను మిమ్మల్ని పర్సనల్గా తప్పు పట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఒకసారి జిల్లాలంటూ ఏర్పడ్డ తర్వాత వాటిని మనం కేంద్ర ప్రభుత్వానికి రికగ్నిషన్ కోసం పంపించిన తర్వాత సింక్రనైజేషన్ అనేది సిస్టంలో ఉండాలి కదా సార్. సో సొల్యూషన్ హ్యాస్ టు బి ఫౌండ్ ఇన్ దట్ స్పిరిట్. కానీ ఇప్పటికీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఇప్పటికీ మమ్మల్ని అనాలన్నది కొద్దిగా హాస్యాస్పదంగా అనిపిస్తాం సార్. బట్ ఐ రియలీ హోప్ తొందరగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని కోరుతాం. చైర్మన్ సార్, ఈరోజు పెద్దలు ఏవిఎన్ రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు, కోదండరామ్ గారు, రఘోత్తమ్ రెడ్డి గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, సోదరిమణి కవిత గారు 317 జీవోకు సంబంధించిన అంశంపై కొంతమంది అభిప్రాయాలు చెప్పారు, కొంతమంది వారి ఆలోచనలు కూడా తెలియజేయటం జరిగింది. అధ్యక్ష, మీకు తెలియంది కాదు, గౌరవ సభ్యులందరికీ కూడా తెలియంది కాదు, అసలు ఈ 317కు సంబంధించి దీని బేస్ ఏంది అధ్యక్ష? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018. జోనల్కు సంబంధించిన అంశం వచ్చే వరకు సరే, అది శాస్త్రీయంగా జరిగిందా, అశాస్త్రీయంగా జరిగిందా, స్థానికత గురించే పోరాటం చేసి ఆ స్థానికతకు సంబంధించిన అంశం విషయంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ప్రధానంగా ఏర్పాటు కావటం జరిగింది, అందరికి కూడా తెలుసు. కానీ స్థానికతను కోల్పోతా ఉన్న సందర్భంలో ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఏవిఎన్ రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు చెప్పినట్టు వేలాది మంది ఆందోళనకు గురైనారు, చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడినప్పుడు మేము తప్పకుండా చెప్పినాం, 317 జీవోకు సంబంధించి వారు సఫర్ అయ్యేవారు ఎంతమంది ఉన్నారో వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పాం. సో కమిట్మెంట్ ఉంది మా ప్రభుత్వానికి, అందుకోసమే ఈ 317 జీవోకు సంబంధించి ఒక సబ్ కమిటీని ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీలో పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి చైర్మన్ గారు, నేను, మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు అందరం కూడా సభ్యులుగా ఉండి అనేక సందర్భాల్లో చాలామంది ఒకటి ఉద్యోగాల సంఘాలకు సంబంధించిన మిత్రులతో మాట్లాడటం జరిగింది. టీచర్సే కాదు, మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సంఘాలతో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వారు కూడా వచ్చి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఏవిఎన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నదని చెప్పారు. సార్, యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ యువర్ వర్డ్ సార్. వీ హ్యావ్ డన్ లాట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, వీ హ్యావ్ పుట్ ఇన్ సో మెనీ మ్యాన్ అవర్స్ ఇన్ టు దిస్. సార్, ఆ సందర్భంలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ 52,235. సరే, వారి అప్లికేషన్స్ పెడతా ఉన్న సందర్భంలో డూప్లికసీ ఉన్న సందర్భం 21,242. ఇప్పుడు 30,993 అప్లికేషన్ డూప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. ఈరోజు చాలామంది మీరు అన్నట్టు పెద్ద సంఖ్యలో ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారంటే టీచర్స్.
టీచర్స్ సంబంధించిన అంశం వచ్చింది. వేలాది మంది సఫర్ అవుతా ఉన్నారు. మేము హామీ ఇచ్చాం, మీరు హామీ ఇచ్చారు, అదేవిధంగా చాలామంది కూడా హామీ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం మేము ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఒక్కసారి కాదు అధ్యక్ష, 12 మార్లు ఈ సబ్ కమిటీ కూర్చొని అనేక సందర్భాల్లో ఏ విధంగా దీన్ని సమస్యను పరిష్కారం చేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్ళాము అధ్యక్ష. ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే PO 2018 ఉందో ఆనాడు 2018లో ఇష్యూ చేస్తే అప్పుడు ఇంతకుముందు కోదండరామ్ గారు చెప్పినట్టు 371D పరిగణనకు తీసుకొని ఉంటే అసలు సమస్యనే ఉండకపోతా ఉండే. ఆ రోజు తీసుకోలేదు. మంచో చెడో చేశాం కనుక కవిత గారు అంటా ఉన్నారు మేము అక్కడ కూర్చున్నామని. మేము మంచి చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. శాస్త్రీయబద్ధంగా ఉండాలి. రేపు పొద్దున మేము ఏం నిర్ణయం తీసుకుంటాం